కడప జిల్లా బద్వేల్లో రాజకీయం మారుతోంది. కూటమిలో భాగంగా బద్వేల్ సీట్ బీజేపీకి కేటాయించారు. అయితే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రోషన్నకి టికెట్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో బీజేపీ అధిష్టానంపై స్థానిక నేత పనతల సురేష్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దళితుడు కావాలా లేక దళిత ముసుగులో ఉన్న క్రిస్టియన్ కావాలా అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో. సుధీర్, సురేష్ ఆగ్రహం మనం క్లియర్ గా చూస్తున్నాము. ఒక పోస్ట్ రూపంలో తన అసహనాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే సురేష్ కి స్థానికంగా ఎలాంటి సపోర్ట్ లభిస్తోంది? బీజేపీ టికెట్ విషయంలో ఇవాళ ఉదయం వరకు కూడా సంసిగ్ధత నెలకొని ఉంది. పనతల సురేష్కి టికెట్ ఇస్తారు. ఎందుకంటే గతంలో బద్వేల్ ఉప ఎన్నికల సమయంలో బద్వేల్ అభ్యర్థిగా పనతల సురేష్ ఉన్నారు. అయితే టీడీపీ అభ్యర్థిగా గత నవంబర్లో రోషన్నను ప్రకటించడం జరిగింది. అయితే బీజేపీకి ఈ సీటు కేటాయించడంతో రోషన్న ఈరోజు బీజేపీలో జాయిన్ అవడం కారణాలు ఏంటంటే అతనికే టికెట్ కేటాయించే అవకాశం ఉందని అతను ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ నేతలు అందరూ కూడా అధిష్టానంతో కూడా రోషన్న అలాగే బద్వేల్లో సీనియర్ టీడీపీ నాయకులు విజయమ్మ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చర్చలు జరిపి మా అభ్యర్థికే టికెట్ ఇవ్వాలి, మేము ఎవరికి చెప్తే వాళ్ళకే టికెట్ ఇవ్వాలి అనే అంశం మీద జరిగినప్పుడు రోషన్న విజయమ్మల అభ్యర్థి కాబట్టి రోషన్నకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం 1:30 సమయంలో రోషన్న బీజేపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన వెంటనే పనతల సురేష్ తన ఫేస్బుక్ ద్వారా ఒక పోస్ట్ పెట్టాడు. హిందూ దళితుడు కావాలా లేదా దళిత ముసుగులో ఉన్న క్రిస్టియన్ కావాలా అని చెప్పేసి ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేనే అభ్యర్థి అని చెప్పేసి కూడా చాలామంది చెప్పారు. నేను ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థిత్వాన్ని స్వీకరిస్తాను, నేను పోటీలో అయితే ఉంటాను, టికెట్ ఇచ్చినా ఇవ్వను అని చెప్పేసి పనతల సురేష్ తన సన్నిహిత వర్గాలతో చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా రేపు దీని మీద క్లారిటీ ఇస్తానని చెప్పేసి పనతల సురేష్ చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేపీ సీట్లు ప్రకటించే క్రమంలో బద్వేల్ సీటు బీజేపీ కేటాయించారు కాబట్టి రోషన్నకు టికెట్ కేటాయించాలి అనే ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే టీడీపీ నుంచి రోషన్న ఈ రోజు మధ్యాహ్నం బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ కండువా కప్పుకున్న దగ్గర నుంచి కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. పనతల సురేష్కి టికెట్ ఇస్తారు అనుకున్న క్రమంలో అతనికి కాకుండా రోషన్నకు టికెట్ ఇస్తున్నారు కాబట్టి పనతల సురేష్ స్థానికంగా చాలా అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. ఏదేమైనా అధిష్టానంతో మరోసారి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో పోటీలో అయితే ఉంటాను అని చెప్పేసి సురేష్ తన భావన అయితే స్పష్టంగా తెలిపారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.